నువ్వు ఎంత దేవునికి దగ్గరగా వస్తావో అంత సమాధానాన్ని దేవుని హృదయంలో కృమ్మరిస్తాడు. నమ్మిన వారు చప్పట్లు కూడా దేవుని మహింపరచండి. హల్లెలూయా. యేసు ప్రభులు వారి లోకానికి వచ్చి చెప్పిన మాట, మీరందరూ నా దగ్గరికి రండి, నా సమాధానాన్ని మీకు ఇస్తున్నాను. ఈ సమాధానం ఎలాంటిదంటే లోకం ఇచ్చినట్టుది కాదు అన్నాడు. లోకము కూడా నీకు శాంతిని ఇవ్వాలని ప్రయత్నం చేస్తాడు. ఎంటర్టైన్మెంట్ సెంటర్స్ ఉన్నాయి మనిషికి ఉల్లాసాన్ని ఇవ్వడానికి, అమ్యూజ్మెంట్ పార్కులు ఉన్నాయి మనిషికి ఆనందాన్ని ఇవ్వడానికి, అనేకమైన శాంతి కేంద్రాలు ఉన్నాయి మనిషికి ప్రశాంతత ఇవ్వడానికి. కానీ ఆ కేంద్రాల్లోనే శాంతి లేదు ఈ రోజుల్లో. అక్కడే సమాధానం లేదు. మానవుడు అశాంతితో అలమటించిపోతున్నాడు. కొన్ని కుటుంబాల్లో భర్తలు ఇంటికి వస్తున్నారనేసరికి భార్యకు టెన్షన్ స్టార్ట్ అయిపోద్ది. వచ్చి ఏ గొడవ చేస్తాడో, ఏ మాటలు మాట్లాడతాడో. కొన్ని కుటుంబాల్లో భార్య ఇంటికి వస్తున్నప్పటికీ ఆ భర్తకు శాంతి లేదు, సమాధానం లేదు. తల్లిదండ్రులు బిడ్డల మధ్య సమాధానం లేదు. ఎక్కడ చూడండి అశాంతి, ఒక కేయాస్ ప్రపంచంలో నడుస్తూ ఉంది. రాజకీయాల్లో మనం చూస్తుంటే అనిశ్చిత ఉంది, అశాంతత ఉంది. ప్రపంచం అంతా కూడా అశాంతితో, ఎక్కడ ఎప్పుడు ఏ యుద్ధం వస్తుందో, ఏ విధమైన పరిస్థితులు ఉంటాయో తెలియదు. కారణం, మ్యాన్ ఈ స్ట్రైవింగ్ ఫర్ పీస్. నిజమైన సమాధానం కోసం మానవుడు వెతుకుతున్న రోజుల్లో బైబిల్ ఆహ్వానిస్తోంది. యేసు ప్రభు ప్రతి ఒక్కరిని పిలుస్తున్నారు. మీరు ఎవరైనా సరే, ఏ కులమైన ఏ మతమైనా, క్రీస్తు ప్రభు దగ్గరికి రాగలిగితే ఆయన సమాధాన కర్త గనుక, శాంతి దాత గనుక, ఆయన నిజమైన శాంతిని, నిజమైన ప్రశాంతతను మన హృదయాల్లో క్రీస్తు ప్రభు వారు మాత్రమే మనకు అనుగ్రహించగలరు. హల్లెలూయా. Download ShareChat.